కమల్ హాసన్ కాంబినేషన్ ని సెట్ చేయడం ఒకరి వల్ల అయింది. తమిళు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ సెట్ అయింది. 47 ఏళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించే టైం వచ్చింది. ఆ విశేషాలు మీకోసం. కరోనాకు ముందు కమల్ ఓన్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ లో రజనీకాంత్ నటిస్తారన్న వార్త చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ నటించిన విక్రమ్ సూపర్ హిట్ కావడంతో రజనీ కమల్ కాంబినేషన్ మూవీ మరోసారి తెరపైకి వచ్చింది. కూలీ రిలీజ్ తర్వాత లోకేష్ డైరెక్షన్ సినిమా ఉంటుందన్న న్యూస్ స్ప్రెడ్ అయినా వర్కౌట్ కాలేదు. రజనీకాంత్ తో సినిమా నిర్మిస్తూ నటిస్తున్న సినిమాను కమల్ ఆ మధ్య ప్రకటించాడు. ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వంలో ఈ మల్టీ స్టారర్ ను అనౌన్స్ చేసి 10 రోజులు కాకుండానే డైరెక్టర్ తప్పుకున్నాడు. అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయినట్టు నోట్ రిలీజ్ చేశాడు సుందర్. అనివార్య కారణాల వల్ల తప్పుకుంటున్నట్టు సుందర్ చెప్పినా అసలు కారణాన్ని కమల్ బయటపెట్టాడు. తనకు స్టోరీ నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి సుందర్ తప్పుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు కమల్. దీంతో ఇప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కావడం కష్టమే అనుకున్నారు తంబీలు. రజనీకాంత్ కమల్ హాసన్ ను ఒకే ఫ్రేమ్ లో చూడాలన్న తంబీల కల 47 ఏళ్ల తర్వాత తీరుతోంది. ఈ కాంబినేషన్ ని కన్ఫర్మ్ చేస్తూ 21న ప్రోమో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. 12 గంటల 7 నిమిషాలకు సోషల్ మీడియాతో పాటు సెలెక్ట్ చేసిన కొన్ని థియేటర్స్ లో ప్రోమోను ప్రదర్శిస్తారు. డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఈ ప్రోమోలో రివీల్ చేయనున్నారు. నెక్స్ట్ మూవీ గురించి మీడియాలో వస్తున్న వార్తలతో అనిల్ రావిపూడి విసిగిపోయాడా? మనశంకర వరప్రసాద్ తర్వాత తీసే సినిమాలో హీరోలుగా రకరకాల పేర్లతో కథలల్లేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ స్పీడ్కి అనిల్ కంగు తిని దండం పెట్టేశాడు. తను చెప్పే వరకు ఏమీ రాయొద్దు అంటున్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవస్థలేంటో చూద్దాం. సినిమాను ఆడియన్స్ దగ్గరకు ఎలా తీసుకెళ్లాలో అనిల్ కు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ప్రమోషన్స్ కోసం మీడియాను వాడేసుకోవడంలోనూ ఎక్స్పర్టే. సంక్రాంతికి వస్తున్నాం మనశంకర్ వరప్రసాద్ ప్రమోషన్ లో మీడియా రోల్ కూడా పెద్దదే. అయితే తనకు బాగా ఉపయోగపడిన మీడియానే ప్రస్తుతం అనిల్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మనశంకర్ వరప్రసాద్ తర్వాత అనిల్ వెంకీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మరో హీరో ఉంటాడని, ఫహద్ ఫాసిల్ ఓకే అయ్యాడంటూ వార్తలొచ్చాయి. లేదు కార్తీని తీసుకుంటున్నాడని వచ్చిన టాక్ తో అనిల్ కంగు తిన్నాడు. పేపర్ మీద పెన్ను పెట్టకుండా రకరకాల వార్తలొస్తున్నాయని, నెక్స్ట్ మూవీ ఏంటనేది పూర్తి వివరాలతో చెప్తానని పోస్ట్ చేయాల్సి వచ్చింది. అనిల్ రావిపూడి కొత్త సినిమాపై సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారు. తనకు తెలియని వార్తలు కూడా రాసేస్తున్నారని, అప్డేట్ ఇచ్చే వరకు ఏమీ రాయొద్దని అనిల్ పర్సనల్ గా కొందరు మీడియా వ్యక్తులకు మెసేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మీడియాలో తన సినిమాల వార్తలు, ప్రమోషన్ కోసం మీడియాను వాడుకున్న అనిల్ ను నెక్స్ట్ మూవీ గురించి ఏమీ రాయొద్దన్న స్టేజ్ కు తీసుకొచ్చారు. టాక్సిక్ నుంచి ఏదొచ్చినా కాంట్రవర్సీ కావాల్సిందేనా? అందరూ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? లేడీ డైరెక్టర్ సృష్టించిన అరాచకం హాట్ టాపిక్ గా మారిందా? లేటెస్ట్ గా టీజర్ లో రప్పా అంటూ వైలెన్స్ తో బెంబేలెత్తించింది. అదలగో మీరే చూడండి. పాన్ ఇండియా హిట్ KGF 2 తర్వాత యష్ 2 ఏళ్లు ఖాళీగా ఉన్నాడు. డైరెక్టర్ని సెలెక్ట్ చేయడానికి 2 ఏళ్లు తీసుకుని తీరా పెద్దగా హిట్స్ లేని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి ఛాన్స్ ఇవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇంత స్టార్డమ్ ఉండి డైరెక్టర్ సెలక్షన్ లో తప్పు చేశాడా అని ఫ్యాన్సే కామెంట్లు కూడా చేశారు. తీరా చూస్తే డైరెక్టర్ ఎవరు ఊహించిన మేకింగ్ అందరి దృష్టిలో పడింది. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు 3 వీడియోలు వస్తే దేనికదే అరాచకాన్ని క్రియేట్ చేశాయి. ముందుగా యష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్డే పిక్ వీడియో డ్రగ్స్, పబ్ రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులో ఊపేసింది. చాలా సినిమాల టీజర్లు రొమాంటిక్ ఇంటిమసీ సీన్స్ తో వచ్చాయి. టాక్సిక్ లో యష్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఇంటిమసీ సీన్స్ కు సింబాలిక్ గా పెట్టిన షాట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెలువెత్తాయి. టీజర్ పై వచ్చిన రెస్పాన్స్ కు గీతూ స్పందిస్తూ మహిళా దర్శకురాలు ఎలాంటి సీన్లు తీసిందంటూ వచ్చిన విమర్శలతో చిల్లవుతున్నానని పేర్కొంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో వైలెన్స్ ఎలా ఉంటుందో చూపింది గీతూ మోహన్ దాస్. చెట్లు కట్ చేసే మిషన్ తో పీకను కోయడం, బండరాయితో తల బద్దలు కొట్టడం చూస్తుంటే ఈ సినిమాకు ఏ కంటే పెద్ద సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇవ్వాలి. ఫస్ట్ టీజర్ ని మత్తులో ఊపేసిన గీతూ రెండో టీజర్ లో బోల్డ్ రొమాన్స్, మూడో టీజర్ కి వచ్చేసరికి హింస, ఇలా దేనికదే అన్నట్టుగా డిజైన్ చేసింది. ఇక ట్రైలర్లో ఇవన్నీ కలిపి చూపిస్తుందో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందో చూడాలి. లేడీ డైరెక్టర్ ఈ రేంజ్ లో తీయడం అందరికీ షాక్ ఇస్తోంది. 1986లో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన గీతూ 2009 వరకు నటించి అదే ఏడాది షార్ట్ ఫిల్మ్ తో మెగాఫోన్ పట్టింది. 2014లో వచ్చిన లయర్స్ డైస్ మూవీతో 2 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది. యష్ టాక్సిక్ మూవీ డైరెక్టర్ ఎవరో కూడా చాలా మందికి తెలియకపోయినా గ్లిమ్స్ తర్వాత హాట్ టాపిక్ గా మారింది. టాక్సిక్ వివాదం యష్ ని చుట్టుకుంది.
యష్ తన కెరియర్లో మొదట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో అమ్మతో కలిసి చూడగలిగిన సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చాడు యష్. మరి టాక్సిక్ లో నువ్వు చేసిందేంటే? హై వోల్టేజ్ ఇంటిమసీ సీన్స్, వైలెన్స్ లో ఎందుకు నటించావు? మాటలకు చేతలకు సంబంధం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రభాస్ ఈ రోజు ఉన్నట్టు రేపున్నట్టు ఎల్లుండి ఉండలేడు. ఊసర వెళ్ళడా మారిపోతున్నాడు. ప్రభాస్ బయట కనిపించేది నిజమా, సినిమాలో చూసిందే నిజమో అర్థం కావడం లేదు. దీనికి కపుల్ ఫ్రెండ్లీ మూవీ క్లారిటీ ఇచ్చింది. అదేలాగో చూద్దాం. ప్రభాస్ కు వర్షం వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శోభన్ కొడుకు సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి యువి క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎప్పుడూ లేనిది పెద్ద ఇంటర్వ్యూనే ఇచ్చాడు ప్రభాస్. రాజాసాబ్లో ప్రభాస్ వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఏజ్డ్ గా కనిపించాడు. బయట ఒకలా, సినిమాలో మరోలా కనిపించడం కన్ఫ్యూజ్ చేసింది. టెక్నాలజీ వాడి వింటేజ్ లుక్ తీసుకొచ్చారన్న ప్రచారమూ నడిచింది. అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూతో డార్లింగ్ ఒరిజినల్ లుక్ బయటకొచ్చింది. రాజాసాబ్లోని వింటేజ్ లుక్ దగ్గరగా ఉండడంతో ప్రస్తుతం నటిస్తున్న ఫౌజీ స్పిరిట్లో కూడా ఇదే లుక్ తో కనిపిస్తాడన్నమాట. కపుల్ ఫ్రెండ్లీ టీంతో ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. ఎప్పుడూ లేనిది ప్రభాస్ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించాడు. తన అభిమాన డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు. మణిరత్నం గీతాంజలి తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అని తెలిపాడు. కపుల్ ఫ్రెండ్లీ చూసినప్పుడు గీతాంజలి గుర్తుకొచ్చిందన్నాడు ప్రభాస్. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటని హీరోయిన్ మానస వారణాసి అడగ్గా, సినిమా చూసినప్పుడు ప్రేమలో పడాలన్న ఫీలింగ్ కలిగిందన్నాడు ప్రభాస్. గతంలో ఏ మాయ చేశావే, గీతాంజలి చూసినప్పుడు లవ్లో పడాలనిపించిందని అన్నాడు. డార్లింగ్ మాటలు వైరల్ కావడమే కాదు, ట్రోలింగ్ అవుతోంది. ప్రేమ అంటే ఆలస్యమవుతుంది, టైం లేదు కాబట్టి ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రేమించమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రభాస్ ఇంటర్వ్యూలో ఉన్న సెట్స్ పై ఉన్న ఫుడ్ టాపిక్ రావాల్సిందే. విజయవాడలో పునుగులంటే చాలా ఇష్టం అన్నాడు. అలాంటి పునుగులు ఇంతవరకు తినలేదంటూ మాట్లాడుతుంటే నోట్లో వాటర్ ఊరుతుంది అంటున్నాడు. హైదరాబాద్లో షూటింగ్ ఉంటే ప్రభాస్ ఇంటి నుంచి పెద్ద క్యారేజ్ రావాల్సిందే, అందరికీ పెట్టాల్సిందే. రకరకాల వంటలతో విందు భోజనం తినిపిస్తాడని అందరూ చెప్పిన మాటే. అయితే ముంబైలో ఆదిపురుష్ షూటింగ్లో ఉన్న ప్రభాస్ చెన్నై నుంచి క్యారేజ్ తెప్పించి అందరికీ షాకిచ్చాడు. పూరీ జగన్నాథ్ పై ప్రశంసలు కురిపించాడు ప్రభాస్. బుజ్జిగాడు క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఎలా చెయ్యాలో తెలియలేదు. ఆయనలా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం, డైలాగ్ రాయడం ప్రపంచంలో ఎవ్వరూ లేరన్నారు ప్రభాస్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రభాస్ ఫేవరెట్ డైలాగ్స్లో మిర్చిలోని ఈ డైలాగ్ కూడా ఒకటి. డైలాగ్లో చాలా ఫిలాసఫీ ఉందని, కాంప్లికేటెడ్ లైఫ్ను శివ సింప్లిఫై చేసి సీరియస్గా కాకుండా సింపుల్గా, ఎంటర్టైన్గా బాగా రాశాడన్నాడు ప్రభాస్. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసిద్దాం. రష్మిక షాకింగ్ క్యారెక్టర్ లో కనిపించనుందా అంటే అవునని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కాక్టైల్ 2లో షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ నటిస్తున్నారు. ఇందులో రష్మిక, కృతి లెస్బియన్స్ గా కనిపిస్తారన్న టాక్ బీ టౌన్ లో నడుస్తోంది. ఈ నెల 27న రావాల్సిన మృత్యుంజయ్ మార్చి 6న విడుదలవుతోంది. విష్ణు విన్యాసం మృత్యుంజయ్ ఓ రోజు గ్యాప్ లో రావాల్సి రావడంతో మృత్యుంజయ్ వాయిదా పడింది. ఈ నెల 28న విష్ణు విన్యాసం విడుదలవుతోంది. తెలుగులో ఎలాగూ ఛాన్సులు రాకపోవడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన శ్రీలీల తమిళం వైపు దృష్టి పెట్టింది. ఆల్రెడీ ధనుష్ 55వ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ కాగా, అజిత్ కొత్త సినిమాలో కూడా శ్రీలీల పేరు వినిపిస్తోంది. సుహాస్, శివానీ నగరం జంటగా నరేష్ సుదర్శన్ ముఖ్య పాత్రలో కనిపించిన సినిమా హే బల్వంత్ రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ పేర్కొంది.